Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great and fine. So ఈరోజు మనం మన నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం విచ్ ఇస్ టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్లో జీరో టు హీరో ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ బ్యాచ్లో స్టార్ట్ చేస్తున్నాము మన నెక్స్ట్ క్లాస్ని. సో ఇది ఈ జీరో టు హీరో బ్యాచ్ ఏంటంటే మనం టార్గెట్ ఎస్బీఐ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి ఇది ఒక చిన్న మోడిఫికేషన్ తీసుకొచ్చాము. అండ్ ఆ మోడిఫికేషన్ తీసుకొచ్చిన తర్వాత మనం ఒక జీరో టు హీరో ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ బ్యాచ్ని స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ జీరో టు హీరో ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ బ్యాచ్లో మనం ఎలా క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నానో చిన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే మనకి ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము. సో దీంట్లో మనం ఎస్బీఐ లైక్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ని ఏ ఏ లెవెల్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని డీల్ చేస్తాము. అండ్ టైం మేనేజ్మెంట్ అనాలిసిస్ ఉంటుంది దీంట్లో. సో దట్ మీకు ప్రీ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ డిఐ ఆర్ పజిల్స్ ఆర్ ఇంకా ఏమైనా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటే నెంబర్ సిరీస్ కానీ ఇంకా వేరే క్వశ్చన్స్ ఇంగ్లీష్కి పారాగ్రాఫ్ రీడింగ్, సో ఇలా వేరే క్వశ్చన్స్కి మీరు ఎంత టైం మేనేజ్ చేయాలి, ఎంత టైం ఇవ్వాలి అనే దాని మీద మనం టైం మేనేజ్మెంట్ అనాలిసిస్ కూడా దీంట్లో నేర్చుకుంటాము. అండ్ ఇది ఒక ఆల్ ఇన్ వన్ క్లాసెస్ అనమాట. దీంట్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ని ఒకే సెషన్లో కవర్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ అ వెరీ యూనిక్ థింగ్ అబౌట్ దిస్ ఛానల్. సో మీకు ఇలా ఏ ఛానల్లో కనిపించదు. సో దట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్. అండ్ దెన్ మనం ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని బోత్ ద లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తాము దీంట్లో. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బైలింగ్వల్లో మనకి ఈ మొత్తం సిరీస్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కోసం మీరు యూ కెన్ యూస్ ద సబ్ టైటిల్స్ అనమాట. సబ్ టైటిల్స్ మరి యూస్ చేస్తే మీకు యూ విల్ బీ గెటింగ్ ఇంగ్లీష్ థింగ్. అండ్ దెన్ కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్ ఇది ఫ్రమ్ జీరో టు హీరో అనమాట. సో కంప్లీట్గా ఫౌండేషన్ బ్యాచ్ ఇది. సో ఫోకసింగ్ ఆన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ యాజ్ డిస్కస్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తాము మొత్తం ఈ ఛానల్లో. అండ్ కంప్లీట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఈ పీవైక్యూ బ్యాచ్ ఆర్ టార్గెట్ ఎస్బీఐ బ్యాచ్ మొత్తం మీకు యూట్యూబ్లో ఉంది ఫర్ ఫ్రీ. అండ్ పీవైక్యూ ఇది ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటా దాంట్లోంచి వీ విల్ బీ రీడింగ్ ద కాన్సెప్ట్స్ అనమాట. సో క్వశ్చన్స్తో పాటు క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ టుగెదర్ విల్ బీ సాల్వింగ్. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఇది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మనం అన్నీ డీల్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు ఒక 50 to 60 minutes మీరు ఈ ఛానల్ని స్పెండ్ చేస్తే మీకు రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ అది కూడా మీకు మెయిన్స్ అండ్ ప్రీ లెవెల్ క్వశ్చన్స్ సో రెండింటిని మనం కవర్ చేస్తాము. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ ఛానల్. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ అండి. అండ్ ఈరోజు మనం ఏం టాపిక్స్ని డిస్కస్ చేస్తామో చెప్తున్నాను అనమాట. సో టాపిక్స్ టుడే ఆర్ ఇంగ్లీష్, క్యూఏ అండ్ రీజనింగ్. సో ఇంగ్లీష్లో మనం పారాజంబుల్డ్ సెట్ చేస్తాము ఒక పారాగ్రాఫ్లో. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో మనం పర్సంటేజెస్ బేస్డ్ డిఐ చేస్తాము విచ్ ఇస్ పై చార్ట్ మోడల్ అనమాట. అండ్ రీజనింగ్లో 2 వేరియబుల్స్ ఉన్న అరేంజ్మెంట్ చేస్తామన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే పీడిఎఫ్ ఆఫ్ ద క్లాస్, ఈ క్లాస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో మొత్తం ఈ పీడిఎఫ్ అంతా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఈ క్లాస్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది. సో క్లాస్ అయిన తర్వాత యూ హ్యావ్ టు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యువర్ వ్యూస్ అనమాట అబౌట్ దిస్ ఛానల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ మీకు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలా అన్న దాని మీద నేను ఇంకా ఫోకస్ చేస్తాను. అండ్ మీ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, మీ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవ్వండి. సో దట్ నేను కూడా దాన్ని బట్టి ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో క్లాస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ క్లాస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇంగ్లీష్లో మనం పారాజంబుల్ సెట్స్ యాజ్ డిస్కస్డ్ మనం పారాజంబుల్ సెట్స్ చేస్తాము. సో దిస్ ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత ఈ 5 సెంటెన్సెస్ని ఒక సెట్ లాగా అరేంజ్ చేయండి. అండ్ ఫర్ దిస్ ఎంటైర్ థింగ్ నేను మీకు అరౌండ్ 2 to 3 minutes టైం ఇస్తాను. ఇన్ దిస్ 2 to 3 minutes క్వశ్చన్ని పాజ్ చేసి అనలైజ్ చేయండి అండ్ కరెక్ట్ ఆర్డర్ని మెన్షన్ చేయండి. సో దట్ ఏమైనా చేంజెస్ మీరు ఎట్లా అనలైజ్ చేస్తున్నారు, నేను ఎట్లా అనలైజ్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఐ హోప్ దట్ మీ అందరూ ఈ క్వశ్చన్స్ని పాజ్ చేసి అనలైజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ డూయింగ్ ద
రీడింగ్ ద క్వశ్చన్స్ అండ్ అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ సెంటెన్స్లో he has attacked India's tariff structure pointing specifically at the 100% rate levied on some products. సో ఇక్కడ ఫస్ట్ మనకి హీ అంటే తెలీదు, వి డోంట్ నో, ఇట్స్ ప్రొనౌన్ కాబట్టి. సో ఇతను అటాక్ చేశారు ఇండియాస్ టారిఫ్ స్ట్రక్చర్, ఇండియా యొక్క టారిఫ్ స్ట్రక్చర్. సో టారిఫ్కి మీనింగ్ ఏంటో ఒకసారి రాసుకోండి. టారిఫ్ అంటే, టారిఫ్ ఇస్ సంథింగ్ లైక్ ట్యాక్స్ అనమాట. ట్యాక్స్ లెవీడ్ ఆన్ countries for imports or exports. ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ మీద ఉన్న ట్యాక్సెస్ని మనం టారిఫ్స్ అని అంటాము. సో హీ హ్యాస్ అటాక్డ్, ఒక అతను ఇండియన్ ట్యాక్సెస్ ఇండియాస్ టారిఫ్ స్ట్రక్చర్, ఇండియా యొక్క ట్యాక్స్ సిస్టమ్ మీద అటాక్ చేశారు అంటున్నారు. ఎందుకు అంటే పాయింటింగ్ స్పెసిఫికల్లీ. సో దేని మీద స్పెసిఫిక్గా పాయింట్ చేసుకుని అటాక్ చేశారు అంటే 100% ట్యాక్స్ రేట్ లెవీడ్ ఆన్ సమ్ ప్రొడక్ట్స్, కొన్ని ప్రొడక్ట్స్ మీద 100% రేట్ ఉండాలి అని చెప్పేసి ఆయన ఇండియాస్ టారిఫ్ స్ట్రక్చర్ని అటాక్ చేశారు అంటున్నాడు. సో ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ అది. సెకండ్ సెంటెన్స్ చూద్దాము. In the weeks leading up to Donald Trump's inauguration, there was considerable anxiety across the world over what the US president-elect would do on tariff. సో దీంట్లో ఏం చెప్తున్నారు, ఇన్ ద వీక్స్ లీడింగ్ అప్ టు డొనాల్డ్ ట్రంప్స్ ఇనాగ్రేషన్. సో డొనాల్డ్ ట్రంప్ ఎలెక్ట్ అయిపోయిన తర్వాత ఇనాగ్రేషన్కి ముందున్న టైంలో వీక్స్ లీడింగ్, కొన్ని వీక్సే ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్స్ ఇనాగ్రేషన్కి. సో దాంట్లో ఏమైందంటే దెర్ వాస్ కన్సిడరబుల్ యాంగ్జైటీ అక్రాస్ ద వరల్డ్. సో ఆయన ఇంకొన్ని వీక్స్లో ఆయన ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంటుంది. సో ఆ టైంలో వేరే కంట్రీస్ నుంచి ఖచ్చితంగా కొంచెం యాంగ్జైటీ అయితే కనిపించింది అక్రాస్ ద వరల్డ్ అంటే వరల్డ్లోనే వేరే కంట్రీస్ నుంచి చిన్న యాంగ్జైటీ కనిపించింది. ఎందుకు అంటే ఈ యూఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయిపోతారు కదా. సో ఈ యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏ విధంగా టారిఫ్ని చేంజ్ చేస్తారో దాని గురించి ఒక చిన్న యాంగ్జైటీ అయితే అన్ని కంట్రీస్లో కనిపిస్తుంది అంటున్నారు. సెకండ్ సెంటెన్స్. సో దట్ ఈస్ ద సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ చూద్దాము. While Trump is now reported to have said the tariffs on some countries will be imposed on February 1st, there is uncertainty over how this will play out. So దీంట్లో ఏం చెప్తున్నారు, ట్రంప్ ఇప్పుడు రిపోర్ట్ ఏం చేశారు అంటే టారిఫ్ ఆన్ సమ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తాము February 1st నుంచి అని చెప్తున్నారు. బట్ అది ఏ విధంగా ఇంపోజ్ అవ్వబడతాయి ఆర్ ఏ విధంగా దాన్ని రూల్ అవుట్ చేస్తారు, ప్లే అవుట్ చేస్తారు అన్న దాని మీద ఇంకా అన్సర్టినిటీ ఉంది అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ అ థర్డ్ సెంటెన్స్ మీనింగ్. సో ఫోర్త్ వే చూద్దాము. Trump has repeatedly spoken about imposing tariffs on countries such as Mexico, Canada and China. సో ట్రంప్ రిపీటెడ్గా ఆయన స్పీచెస్లో ఎక్కువ మాట్లాడింది ఏంటంటే టారిఫ్స్ని ఇంపోజ్ చేయాలి. అండ్ ఎలాంటి కంట్రీస్ మీద అంటే మెక్సికో, కెనడా అండ్ చైనా. సో ఈ 3 కంట్రీస్ని బేస్ చేసుకొని ఆయన చాలాసార్లు టారిఫ్స్ని ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి రిపీటెడ్గా ఆయన మాట్లాడారు అని చెప్తున్నారు. సో ఫిఫ్త్ పాయింట్ చూద్దాము. However, so far days after the inauguration there has been no policy action. ఒకవేళ అలా అయినప్పటికీ సో ఫార్ ఇప్పటిదాకా డేస్ ఆఫ్టర్ ద ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత, డేస్ ఆఫ్టర్ ద ఇనాగ్రేషన్, సో ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి పాలసీ యాక్షన్లో రాలేదు అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద 5 సెంటెన్సెస్. సో ఈ 5 సెంటెన్సెస్ మీనింగ్ మనం అర్థం చేసుకున్నాం కదా. సో దీంట్లో మనకి మేజర్గా అర్థమయ్యేది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కదా యుఎస్ ప్రెసిడెంట్. సో ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏ విధంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద పడే ట్యాక్సెస్ మీద ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారు అండ్ దానివల్ల మిగతా కంట్రీస్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని మీద ఈ మొత్తం పారాగ్రాఫ్ అయితే బేస్ చేసుకుని ఉంది. సో ఫస్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో ఇక్కడ మనకి ఇంకొక క్లూ ఏమి ఇచ్చారంటే ఆయన ఇనాగ్రేషన్కి ముందు గురించి అండ్ ఇనాగ్రేషన్ తర్వాత గురించి చెప్పారు. సో డొనాల్డ్ ట్రంప్ ఇది ఇనాగ్రేషన్ అని అనుకుంటే ఇనాగ్రేషన్ ముందు ఎలా ఉంది, ఇనాగ్రేషన్ తర్వాత ఏముంది అండ్ ఈ మధ్యలో పాయింట్స్ని డిస్కస్ చేశారు ఆల్మోస్ట్. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే ఆయన ఇనాగ్రేషన్కి ముందు నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇన్ ద వీక్స్ లీడింగ్ అప్ టు డొనాల్డ్ ట్రంప్స్ ఇనాగ్రేషన్. సో ఇక్కడ ఇంకా ఆయన ఇనాగ్రేషన్ జరగలేదు. సో కొంత టైం ఉంది, వీక్స్ టైం. సో దీని గురించి మనకి ఏం తెలుస్తుంది, ఫస్ట్ సెంటెన్స్ 2తో స్టార్ట్ అవ్వాలి. బికాస్ ఈ సెంటెన్స్లో మనకి
weeks leading up to Donald Trump's inauguration, there was considerable anxiety across the world. So across the world లో anxiety అనేది ఉంది అని చెప్తుంది ఈ సెంటెన్స్. సో అండ్ టారిఫ్స్ గురించి ఇంట్రడక్షన్ కూడా ఈ సెంటెన్స్ లోనే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ వే ఆఫ్ అనలైజింగ్ ద ఫస్ట్ పాయింట్ ని, ఓపెనింగ్ సెంటెన్స్ ని ఇంకా మీరు ఈజీగా ఇది అయితే మీరు పారాగ్రాఫ్ ఎట్లా పారాగ్రాఫ్ ఇనాగ్రేషన్కి ముందు ఇనాగ్రేషన్ తర్వాత గురించి చూసుకొని చేశారు. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ వే టు గెస్ ద ఓపెనింగ్ సెంటెన్స్ని గెస్ చేయడానికి దెర్ ఇస్ వన్ మోర్ వే. సో ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొనౌన్ ఉంది హీ, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అని కంప్లీట్ నేమ్ ఉంది, అండ్ ఇక్కడ ట్రంప్ అని ఉంది, అండ్ ఇక్కడ ట్రంప్ అని ఉంది, అండ్ ఇక్కడ ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్. దెర్ ఇస్ నో ప్రొనౌన్, దెర్ ఇస్ నో నేమ్, నథింగ్. సో మనకి ఇందులో మేజర్గా డొనాల్డ్ ట్రంప్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ అండ్ టారిఫ్ గురించి ఎక్కువ డిస్కస్ చేశారు. సో మనకి ఓపెనింగ్ సెంటెన్స్లో ఖచ్చితంగా ఏముంటుంది అంటే ఎవరైతే ఒకవేళ పర్సన్ ఉంటే పర్సన్ గురించి డిస్కషన్ అవుతుంది అనుకుంటే దాంట్లో ఖచ్చితంగా ఫస్ట్ సెంటెన్స్ ఓపెనింగ్ సెంటెన్స్లో మీరు రాసుకోండి. ఇక్కడ ఓపెనింగ్ సెంటెన్స్లో ఒకవేళ if about person, then complete name of the person will be the opening sentence. Complete name of the sentence. Complete name of the sentence opening sentence ఉంటుంది. Okay. Then complete name will be in opening sentence. సో ఇందులో చూడండి, డొనాల్డ్ ట్రంప్ అని ఈ ఒక్క సెంటెన్స్లోనే మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఈ ఒక్క ఫస్ట్ సెంటెన్స్ ఖచ్చితంగా సెకండ్తోనే స్టార్ట్ అవ్వాలి, బికాస్ ఇందులో ఆయన కంప్లీట్ నేమ్ ఉంది, అండ్ కంప్లీట్ నేమ్ ఫస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఐదర్ ఆయన్ని ట్రంప్తో అడ్రస్ చేయొచ్చు ఆర్ హీతో అడ్రస్ చేయొచ్చు. సో ఫస్ట్ సెంటెన్స్ ఖచ్చితంగా ఓపెనింగ్ సెంటెన్స్కి క్లూ ఇది. సో సెకండ్ సెంటెన్స్తో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. దెన్ దీని తర్వాత ఇప్పుడు మనం సెకండ్ సెంటెన్స్ని ఇగ్నోర్ చేసేయచ్చు. దీని తర్వాత ఏం చెప్తున్నాడు చూద్దాం. యాంగ్జైటీ ఉంది వరల్డ్లో అని చెప్తున్నాడు. సో యాంగ్జైటీ ఉంది వరల్డ్లో అని ఎందుకు తెలిసింది అంటే ఆయన టాక్సెస్ లైక్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు. కంట్రీస్, ఎలాంటి కంట్రీస్? మెక్సికో, కెనడా అండ్ చైనా. ఇలా 3 కంట్రీస్ని ఎగ్జాంపుల్ తీసుకొని సెకండ్ స్టేట్మెంట్ రావాలి. సో ఎందుకు యాంగ్జైటీ ఉంది అంటే ఆయన టారిఫ్స్ ఇంపోజ్ చేస్తారు అనే మాటని ప్రతిసారి రిపీటెడ్గా ఆయన మాట్లాడారు చాలా చోట్ల. సో ఎలాంటి కంట్రీస్లో? మెక్సికో, కెనడా అండ్ చైనా. సో ఇలా ఈ కంట్రీస్ గురించి మాట్లాడుతూ యాంగ్జైటీ ఉంది వరల్డ్లో అని చెప్తున్నాం. సో సెకండ్కి ఫోర్త్ కనెక్టివిటీ ఉంది. సో సెకండ్ తర్వాత మనం ఫోర్త్ సెంటెన్స్ని ప్లేస్ చేయాలి. సో సెకండ్ అండ్ ఫోర్త్ ఆర్ కనెక్టింగ్ టు ఈచ్ అదర్. దీని తర్వాత మొత్తం అన్ని కంట్రీస్ గురించి ఇక్కడ రాశారు. సో దీని నుంచి మన ఇండియాకి స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేశారు ఇండియా గురించి. సో ఇక్కడ చూడండి, హీ హ్యాస్ అటాక్డ్. హీ అంటే ఎవరు? డొనాల్డ్ ట్రంప్. హీ హ్యాస్ అటాక్డ్ ఇండియాస్ టారిఫ్ స్ట్రక్చర్. సో ఇలా అన్ని కంట్రీస్ గురించి మాట్లాడుతూ ఆయన ఇండియాస్ టారిఫ్ స్ట్రక్చర్ని కూడా అటాక్ చేశారు. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మీద 100% ట్యాక్స్ అనేది ఉండాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట. సో దాన్ని బట్టి ఇండియాస్ టారిఫ్ స్ట్రక్చర్ని కూడా అటాక్ చేశారు కాబట్టి. సో ఫస్ట్ బ్రీఫ్గా అన్ని కంట్రీస్ ఏమంటున్నాయి? యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాయి. సో దాని తర్వాత ఎందుకు ఫీల్ అవుతున్నాయి అంటే బికాజ్ ఆయన రిపీటెడ్గా ఇంపోజింగ్ టారిఫ్స్ గురించి మాట్లాడారు కాబట్టి, మెక్సికో, కెనడా అండ్ చైనా. దీని తర్వాత ఆయన ఇండియాకి ఏం చేశారు అంటే ఇండియన్ టారిఫ్ సిస్టమ్ని కూడా ఆయన అటాక్ చేశారు. సో ఇండియా గురించి డిస్క్రిప్షన్. సో 2-4 తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ సెంటెన్స్ రావాలి. సో ఇక్కడ దాకా అయింది. హౌఎవర్ సో ఫార్ days after the inauguration there has been no policy action. సో ఇప్పుడు ఇక్కడ దాకా ఏమైంది? ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా, కానీ ఇంత అటాక్ చేసిన ఆయన ఇప్పటిదాకా ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి పాలసీ యాక్షన్లోకి రాలేదు. నో పాలసీ యాక్షన్ అండ్ హెస్ బీన్ టేకెన్ అంటున్నారు. సో 2-4-1 తర్వాత 5 రావాలి. దీని తర్వాత వైల్ ట్రంప్ ఈజ్ నౌ, ఇప్పుడు దాకా అయితే ఎలాంటి
పాలసీ యాక్షన్‌లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఏం రిపోర్ట్ చేస్తున్నారు ట్రంప్ దట్ టారిఫ్ ఆన్ సమ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ మీద టారిఫ్‌ని ఇంపోజ్ చేద్దామని ఆయన ప్లాన్ చేస్తున్నారు ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ రీసెంట్గా జరిగింది. సో ఆయన ఇనాగ్రేషన్ ఫిబ్రవరి 1 కన్నా ముందు అయిపోయింది కాబట్టి ఫిఫ్త్ సెంటెన్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. దీని తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగే థింగ్ ఏంటంటే ఫిబ్రవరి 1 రీసెంట్గా అయింది కాబట్టి ఫిబ్రవరి 1 నుంచి ఆయన కొన్ని కంట్రీస్ మీద ట్యాక్సెస్ ఇంపోజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. బట్ దీన్ని ఎలా ఇంపోజ్ చేయాలి అని ఎలా దీన్ని ప్లే అవుట్ చేస్తారు అన్న దాని మీద మనకి ఇంకా క్లారిటీ లేదు. సో 2, 4, 1, 5 and 3 విల్ బి అర్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఈ విధంగా మీరు ఒక ఐడియా ఉండాలి, లైక్ ఎలా టైమ్ లైన్ ఐడియా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ మొత్తం సెట్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేసి ఉండేవారు. అండ్ ఎవరైతే దీన్ని ఈ సెట్తో సాల్వ్ చేశారో దిస్ థింగ్ ఇట్ ఈస్ రియలీ గుడ్ దట్ యూ హ్యావ్ అనలైజ్డ్ ఇట్, మంచిగా అనలైజ్ చేశారు. సో ఈ విధంగా సాల్వ్ చేస్తే ఖచ్చితంగా అది బాగా సాల్వ్ చేసినట్టు. ఒకవేళ మీకు రాకపోతే బట్ డూ రిమెంబర్ ఇలా ఏ విధంగా మీరు ఓపెనింగ్ సెంటెన్స్ని సర్చ్ చేయాలి అండ్ క్లోజింగ్ సెంటెన్స్ టైం లైన్ బట్టి ఎలా చూసుకోవాలి దాని గురించి నేను డిస్కస్ చేశాను. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్లో కూడా అప్లై చేసుకుంటా అండ్ ఇలాంటివి ఇంకా ఎక్కువ సెట్స్ని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ పారాజంబుల్లో చాలామందికి డౌట్స్ ఉంటాయి, చాలామందికి ఐడియాస్ సరిగ్గా ఉండదు. సో ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అనేది ఉంటుంది అండ్ మీ మార్క్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో పారాజంబుల్ని ఎప్పుడు ఒక టైం లైన్ బట్టి అరేంజ్ చేసుకుంటే ఒక ఈజీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అరేంజ్. సో ఈ పారాజంబుల్ సెట్ మీకు అర్థమైతే ప్లీజ్ డూ లైక్ చేయండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇస్ వెల్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఈ సెట్ ఉంది కదా, ఇది ఒక ఎస్బీఐ పీఓ ఆర్ క్లర్క్కి వస్తుంది అనమాట. సో నెగ్లెక్ట్ చేయొద్దు. పారాజంబల్ మీద చాలామందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, ఎందుకు దీన్ని సాల్వ్ చేయడం అని చెప్పేసి. మీరు ఖచ్చితంగా కరెక్ట్గా సాల్వ్ చేస్తే అనలైజ్ చేసుకుంటే బాగా మార్క్స్ వస్తాయి. సో డోంట్ నెగ్లెక్ట్ దీన్ని కూడా. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ డే ఎడిటోరియల్కి టైం ఇవ్వండి సో దట్ మీకు వరల్డ్లో ఎలా జరుగుతుంది అనే దాని మీద కొంచెం అవగాహన ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు మీరు ఎక్కువ చదువుతూ ఉంటే మీకు ఏ విధంగా సెంటెన్సెస్ని ఏ విధంగా లింక్ చేయాలో దాని మీద కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఇంగ్లీష్ క్లాస్. సో దిస్ ఈస్ అవర్ సెట్ ఆఫ్ పారాజంబుల్ సెంటెన్సెస్ అండ్ దీని ఒక ఆర్డర్ ఇది 2, 4, 1, 5 and 3. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ని చూద్దాము, విచ్ ఇస్ అవర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ అనమాట. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అండ్ దిస్ క్వశ్చన్ మనకి ఎస్బీఐ పీఓ ఆర్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ఇవ్వచ్చు, కన్సిడరబుల్గా మంచి మార్క్స్కే ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ అండ్ దీంట్లో మీకు చాలా కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటారు, కొత్త కాన్సెప్ట్స్ని. సో ముందు మొత్తం క్వశ్చన్ని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫర్ దిస్ క్వశ్చన్ 5 minutes ఆఫ్ టైం తీసుకొని కంప్లీట్గా క్వశ్చన్ని అనలైజ్ చేయండి అండ్ సాల్వ్ చేయండి. సో ఐ హోప్ దట్ ఇన్ దిస్ టైం మీరు పాజ్ చేసి క్వశ్చన్ని అనలైజ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్వశ్చన్ని డైరెక్షన్స్తో సహా మొత్తం అంతా చదువుదాము అండ్ దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మనం ఏం సాల్వ్ చేయాలని దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం డైరెక్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఏమంటున్నాడు, రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద following questions అంటున్నాడు. సో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం. The charts given below shows the distribution of the number of loan applications received and approved in 5 different months, Jan to May 2024, represented as degrees, percentages or numbers. సో మనకి 2 పై చార్ట్స్ ఇచ్చారు అండ్ 2 పై చార్ట్స్లో మనకి ఏమి ఇచ్చాడు, నంబర్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్ రిసీవ్ అయిన లోన్ అప్లికేషన్స్ అండ్ దాంట్లో అప్రూవ్ అయినవి ఎవ్రీ మంత్ జాన్ ఫెబ్ ఇలా 5 months 5 different కలర్స్తో మనకి పై చార్ట్లో రిప్రజెంట్ అయి ఉంది. సో దీంట్లో మనకి ఎవ్రీ మంత్లో ఎంత ఎన్ని లోన్ అప్లికేషన్స్ వచ్చాయి అండ్ దాంట్లో ఎన్ని అప్రూవ్ అయ్యాయి అనే దాని మీద ఒక 2 పై చార్ట్స్ ఇచ్చాడనమాట. అండ్ దీంట్లో జాన్ టు మే 5 months ఉన్నాయి ఆఫ్ 2024 అండ్ దీంట్లో మనకి పర్సంటేజెస్, డిగ్రీస్ అండ్ నంబర్స్. సో ఇక్కడ చూడండి Z%, M డిగ్రీస్ 2000 ఇలా 5 పర్సంటేజెస్ ఉన్నాయి, డిగ్రీస్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా డిగ్రీస్ ఉన్నాయి,
కే ఉంది అండ్ పర్సంటేజెస్ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఒకటే అని లేదు. సో మీకు ఖచ్చితంగా దీంట్లో కన్వర్షన్స్ మీద ఐడియా ఉండాలి. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ దీంట్లో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ లోన్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇన్ జనవరి ఇస్ 50% మోర్ దాన్ దట్ ఇన్ మే. సో జాన్ అండ్ మే. సో జాన్ అప్లికేషన్స్ రిసీవ్డ్ మీద ఒక మీకు హింట్ ఇచ్చాడు అనమాట. జాన్ ఇది. సో జాన్లో Z% కదా, ఈ Z% అనేది 50% మోర్ దాన్ దాట్ ఇన్ మే అంటున్నాడు. సో జాన్ ఇస్ టు మే మీద రేషియో ఎంత రావాలంటే 3:2 రేషియో రావాలి లోన్ అప్లికేషన్స్ రిసీవ్డ్ దానికి. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు, Z ఈజ్ ఈక్వల్ టు M అంటున్నాడు. Z ఈజ్ ఈక్వల్ టు M అంటే మనకి ఇక్కడ ZM ఉంది, పర్సంటేజెస్లో ఉంది, అండ్ M అనేది డిగ్రీస్లో ఉంది. కానీ Z అండ్ M అనేది ఈక్వల్గా ఉండాలి. లైక్ Z 10 అయితే M కూడా 10 అవ్వాలి. బట్ Z ఇస్ ఇన్ పర్సంటేజెస్, M ఇస్ ఇన్ డిగ్రీస్ అనమాట. సో ఆ విధంగా Z అండ్ M ఇస్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి. అండ్ ఇన్ ఈచ్ మంత్ ద రేషియో ఆఫ్ total applications received to total applications approved. So applications received to applications approved every month లో రేషియో ఎంత ఇచ్చాడు, 4:1 ఇచ్చాడు. సో 4:1 అనేది ఒక రేషియో ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ టు అప్లికేషన్స్ అప్రూవ్డ్ ఇన్ ఈచ్ మంత్, ఎవ్రీ మంత్లో అనమాట. సో దిస్ ఇస్ ఆర్ బేసిక్ టోటల్ డిఐ యొక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీని నుంచి మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన డీటెయిల్స్ని రాసుకుందాం. సో ఏమంటున్నాడు, రిసీవ్డ్, అప్రూవ్డ్, దీంట్లో మనకి జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అండ్ మే ఇలా 5 months ఇచ్చాడు. ఈ 5 monthsలో ఎంత రిసీవ్ అయింది, ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి అండ్ ఎన్ని అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యాయి దాని గురించి మనకి కొంచెం ఐడియా అయితే క్వశ్చన్లో అయితే ఇచ్చాడు. ఫస్ట్ దీంట్లో Z%, ఓకే, Z%, దెన్ 2090 degrees, 2090 degrees, దీని తర్వాత M degrees అండ్ Y పర్సంటేజ్ ఇచ్చాడు. అండ్ అప్రూవ్డ్ అయినవి N degrees, ఇక్కడ K, ఇక్కడ 25%, 250 అండ్ L%. సో ఈ విధంగా మనకి రిసీవ్డ్ అండ్ అప్రూవ్డ్ అప్లికేషన్స్ ఇచ్చాడు. అండ్ ఇంకొకటి రిసీవ్డ్ ఇస్ టు అప్రూవ్డ్ యొక్క రేషియో 4:1 ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్, ఫిబ్రవరిలో రిసీవ్డ్ ఎంత, 2000 అండ్ అప్రూవ్డ్ ఇది 4:1 అవ్వాలి. సో దీంట్లో ఎంత అవుతుంది అనేది 500 అవుతుంది. సో K వాల్యూ ఏదైతే ఉందో అది 500 అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బేసిక్ పాయింట్ అనమాట. సో మనకి K ఎంత వచ్చింది, 500 అని వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఒకటి అది. ఇంకొకటి ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ఏప్రిల్లో 4:1 కదా, కానీ అప్రూవ్డ్ ఎంత 250. సో మనకి ఇది 1000 అవ్వాలి. సో ఇది M degrees అనేది 1000 అయి ఉండాలి. సో అది ఒక పాయింట్ అనమాట. మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడు, జాన్ ఇస్ టు మేలో 3:2 కదా, రిసీవ్డ్కి ఒక రేషియో ఇది అని ఇచ్చాడు ఎగ్జామ్లో, క్వశ్చన్లో హింట్ నెంబర్ 1. సో అప్పుడు మనకి జాన్ కామా మే వాల్యూస్ ఏమవుతాయి, 3x 2x అని అనుకుంది, జాన్ కామా మే. సో మనకేం తెలుసు, 3x అండ్ 2x అని తెలుసు. సో ఇప్పుడు M degrees కదా, ఇంకొకటి ఏం తెలుసు, M is equal to Z అని తెలుసు, M is equal to Z అని తెలుసు. సో Z ఎంత, 3x, Z, Y, జాన్, మేలో Z, Y, 3x, 2x. సో M degrees అంటే M is equal to Z అన్నాడు కాబట్టి M ఎంత, Z ఎంత, 3x, Z 3x కాబట్టి M ఎంత, 3x డిగ్రీస్ అవ్వాలి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఫార్ములా, ఈ ఫార్ములాని మీరు రాసుకోండి. సో ఏంటంటే ఫర్ కన్వర్జన్స్, ఫర్ కన్వర్టింగ్ డిగ్రీస్ టు పర్సంటేజెస్ కన్వర్ట్ చేయాలి అంటే ఏంటంటే, ఇప్పుడు M డిగ్రీస్ ఉందనుకోండి, ఈ M డిగ్రీస్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే M/360 × 100 చేస్తాం.
ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ పర్సంటేజెస్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఎం బై సేమ్ ఎం పర్సంటేజ్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలంటే ఎం బై 100 ఇంటూ 360. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములాని మీరు ఎక్కడైనా ఒక దగ్గర నోట్ చేసుకోండి. పర్సంటేజెస్ని డిగ్రీస్లో ఎలా డిగ్రీస్ని పర్సంటేజెస్ని డిగ్రీస్లో. సో మనకి ఇక్కడ ఏం తెలుసు, ఎమ్ డిగ్రీస్లో ఉంది, జెడ్ పర్సంటేజెస్లో ఉంది. కానీ మనకి మొత్తం ఒకే వేరియబుల్లో ఉంటే ఈజీగా మనకి క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఈ డిగ్రీస్ని మనం పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తాం. సో 3x బై డిగ్రీస్ని డిగ్రీస్ టు పర్సంటేజెస్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 3x బై 360 ఇంటూ 100 చేస్తే మీకు ఎక్సెల్లో వస్తుంది అనమాట ఎంత అన్నది. సో డిగ్రీస్ అయిపోతాయి. సో మనకి 5 బై 18 6. సో 5x బై 6 వాల్యూ వస్తుంది m. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x చేసుకుంటే మనకు 5x బై 6 వస్తుంది. సో మనకి 5x బై 6 వస్తుంది. కానీ మనకి ఏం తెలుసు, ఇదేంటి రిసీవ్డ్ అనమాట. కానీ మనకి ఏప్రిల్లో రిసీవ్డ్ ఏం తెలుసు, 1000 అని తెలుసు. సో 1000 ఈజ్ ఈక్వల్ టు ఈ 5x బై 6కి ఈక్వేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 1200 అనే వాల్యూ మనకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఇక్కడ ఇంకొకసారి రాసుకుంటే రిసీవ్డ్, అప్రూవ్డ్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ అండ్ మే. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి సో జాన్లో మనకి ఎంత, జాన్లో 3x కదా, జాన్ ఇస్ జెడ్ పర్సంటేజ్ ఎంత, జెడ్ ఇస్ 3x, y ఇస్ 2x. సో ఇది 2x, ఇది 3x అండ్ మనకు తెలిసిన వాల్యూస్ చూద్దాం. x అంటే 1200. సో మనకి ఇది ఎంత వస్తుంది, 12 ఇంటూ 3 3600. ఫిబ్రవరి మనకి 2000 అని ఇచ్చాడు ఆల్రెడీ క్వశ్చన్లో. అండ్ మార్చ్ మనకి తెలియదు. ఏప్రిల్ మనకి ఎంత ఇచ్చాడు, 1000 వచ్చింది, 5x బై 6. అండ్ మే మనకి 2400 బికాస్ ఇట్ ఈస్ 2x అనమాట. సో ఈ విధంగా చేస్తే మనకి ఏం తెలుసు, ఇది 4:1 రేషియోలో ఉంది. సో దీన్ని 500, ఇది 900:1 చేస్తే 1000ని బై 4 చేస్తే మనకి 250 వస్తుంది. అండ్ 2400ని 6 చేస్తే 600 వస్తుంది. సో ఈ విధంగా మనకి రిసీవ్డ్ అండ్ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అయితే వచ్చాయి, జాన్, ఫెబ్, ఏప్రిల్ అండ్ మే. సో దీంట్లోంచి మనకి ఇంకా మార్చ్ది తెలియదు. మార్చ్ది మనకి ఎంత ఇచ్చాడు, 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో డిగ్రీస్ని మనం పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే 90 బై 360 ఇంటూ 100 చేస్తే మనకి 25% వస్తుంది. సో మనకి ఏం తెలుసు, మార్చ్ది ఓన్లీ 25%. సో మార్చ్ది 25%, టోటల్ 100% కాబట్టి మార్చ్ది తీసేస్తే మనకి 75%. ఈ 75% ఈక్వల్ టు ది ఆల్ ద 4 జాన్, ఫెబ్, ఏప్రిల్, మే. ఈ మొత్తం సమ్కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ మొత్తం సమ్ ఎంత, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో 9000, 75% 9000 అయితే 25% ఎంత అవుతుంది, విచ్ ఇస్ 3000 అనమాట. సో మనకి మార్చ్ది 3000 అని వచ్చింది. సో బై 4 చేస్తే మనకి ఎంత, 750 వస్తుంది. సో దీన్ని టోటల్ చేసుకుంటే మనకి 9 + 3 ఇక్కడ 12,000 ఇక్కడ టోటల్ వచ్చింది. అండ్ దీంట్లో మనకి 12,000 బై 4 చేస్తే విల్ గెట్ అరౌండ్ 3000 అనమాట. సో మనకి ఇప్పుడు అన్ని వాల్యూస్ అయితే వచ్చాయి. బట్ మనకి ఏం తెలుసు, కే అన్నోన్, కే మనకి క్వశ్చన్లో అన్నోన్స్ ఏమున్నాయి మనకి, జెడ్, వై, జెడ్ పర్సంటేజ్, వై పర్సంటేజ్, ఎం డిగ్రీస్, ఎల్ పర్సంటేజ్, ఎన్ డిగ్రీస్ అండ్ కే. ఈ విధంగా ఉంది. మనకి కే వాల్యూ ఎంత వచ్చింది క్వశ్చన్లో, 500 అని వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జెడ్ పర్సంటేజ్ ఎంత అని క్వశ్చన్లో మీకు అడిగితే ఎక్కడైనా ఎలా చేయాలి అంటే, జెడ్ బై 100 ఇంటూ టోటల్ వాల్యూ ఎంత, 12,000 దేనికి ఈక్వల్ అవ్వాలి, ఈ 3600కి ఈక్వల్ అవ్వాలి. సో అలా చేసుకుంటే మీకు జెడ్ పర్సంటేజ్ వస్తుంది. సో 12 3s అనమాట. సో జెడ్ ఇస్ ఈక్వల్ టు 30%. అదేవిధంగా ఎం డిగ్రీస్ అన్నాడు కదా. సో ఎం డిగ్రీస్ అన్నాడు కాబట్టి ఎం బై 360ని ఈక్వేట్ చేయాలి దేంతో, ఎం బై 360. ఎం డిగ్రీస్ ఏంటి, ఈ 1000 బై 12,000తో ఈక్వేట్ చేయాలి. టోటల్ ఇదే కదా. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే సో మీకు ఎం వాల్యూ ఎంత వచ్చింది, ఎం డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు
30 degrees అని వచ్చింది. సో m వాల్యూ వచ్చింది, z వాల్యూ వచ్చింది, m వచ్చింది, z వచ్చింది, k వచ్చింది, l అండ్ y అండ్ n. సో l పర్సంటేజ్ ఎంత? l పర్సంటేజ్ ఎంత అంటే 600 by 3000 into 100. సో l ఎంత? 20%. l 20%. దీని తర్వాత l కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి n డిగ్రీస్ చూద్దాం. n డిగ్రీస్ అంటే n డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు 900 by 3000 into 360. So n degrees is equal to 108 degrees. L percentage. సో ఈ విధంగా మనం L పర్సంటేజ్ చేసాము, n డిగ్రీస్ చేసాము. సో y పర్సంటేజ్ని మీరు సాల్వ్ చేయండి. కంప్లీట్గా సాల్వ్ చేసి ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ ఎంటైర్ క్వశ్చన్ అండి. మనం క్వశ్చన్ ఇక్కడ కంప్లీట్ చేద్దాము. సో దిస్ క్వశ్చన్లో మీరు పర్సంటేజెస్ని డిగ్రీస్లో ఎలా చేంజ్ చేయాలి, పర్సంటేజెస్ టు డిగ్రీస్ అండ్ డిగ్రీస్ టు పర్సంటేజెస్ కూడా మనం నేర్చుకున్నాము. సో అండ్ దీంతో పాటు మనకి ఏ విధంగా పర్సంటేజెస్తో పై చార్ట్స్ వస్తాయి, ఏ విధంగా సాల్వ్ చేయాలని దాన్ని కూడా నేర్చుకున్నాము. సో దిస్ క్వశ్చన్ ఈజ్ రియలీ గుడ్ క్వశ్చన్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్. సో మీరు ఈ క్వశ్చన్కి SBI PO ఆర్ క్లర్క్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ దీంతో పాటు మీరు ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో మెయిన్స్ ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ఇదొక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అండ్ మెయిన్స్లో ఫర్ ఆల్ ద బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి ఈ క్వశ్చన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము, విచ్ ఇస్ అ రీజనింగ్ పార్ట్ అనమాట. ఈ రీజనింగ్ క్వశ్చన్ని మీరు అరౌండ్ 3 minutes ఆఫ్ టైం తీసుకొని కంప్లీట్గా సాల్వ్ చేయండి. ఇది 2 వేరియబుల్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి మీకు SBI ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో మీకు ఒకవేళ క్లర్క్ ఆర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అయితే మీకు ఇది ఫర్ మెయిన్స్ ఎగ్జామ్కి రావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ PO ఆర్ ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్స్ దీనికైతే మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్లో వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ గుడ్ క్వశ్చన్. ఓకే, ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ RRB, ఇది RRB POకి వస్తుంది మెయిన్స్లో. ఓకే, సో దిస్ ఇస్ సమ్వాట్ గుడ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మీరు 3 minutes ఆఫ్ టైం తీసుకొని అనలైజ్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ మనం కంప్లీట్గా సాల్వ్ చేద్దాం దీన్ని. ఐ హోప్ దట్ మీరు క్వశ్చన్ని పాజ్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో నౌ మనం హింట్స్ రాయడానికి చూద్దాం. ఏమంటున్నాడు? 6 persons A, B, C, D, E and F bought certain things one after the other but not necessarily in the same order. సో మొత్తం 6 members ఉన్నారు అండ్ 6 members 6 థింగ్స్ని తీసుకొచ్చారు, బట్ అవి ఆర్డర్లో లేవు, వన్ ఆఫ్టర్ ది అదర్ అంటున్నాడు. సో ఆ థింగ్స్ ఏంటో చూద్దాం. ద థింగ్స్ మే బి కన్సిడర్డ్ యాజ్ ప్లేట్స్, ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్, కలర్ పెన్స్ అండ్ రూలర్స్. సో ఇక్కడ 6 ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6. సో ఈ 6 persons 6 థింగ్స్ని తీసుకొచ్చారు, బట్ దే ఆర్ నాట్ in the same order and no 2 persons buy the same thing. So 6 value 6 different things ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం ఏంటో. C bought erasers but before plates and pencils. C hints రాసుకుందాము. C erasers తీసుకొచ్చారు, బట్ బిఫోర్ని ఈ విధంగా రాస్తాను. బిఫోర్ ప్లేట్స్ అండ్ పెన్సిల్స్ అండ్ ప్లేట్స్ కన్నా ముందు C erasers తీసుకొచ్చారు అంటున్నారు. సో నెక్స్ట్ షార్ప్నెస్ was bought ఆఫ్టర్ కలర్ పెన్సిల్స్. సో ఫస్ట్ హింట్ అది, కలర్ పెన్సిల్స్ అయిన తర్వాత షార్ప్నెస్ కొన్నారు. దాని తర్వాత 3 things were bought between A and the one who bought pencils. 3 things A 1 2 3 and the one who bought పెన్సిల్స్ అండ్ ఏకి మధ్యలో 3 things ఉన్నాయి అంటున్నాడు, బట్ మనకి ఏ ముందు వస్తా పెన్సిల్స్ ముందు వస్తుందా తెలియదు. సో మనం ఈ 2-headed arrowని పెడుతున్నాం సో దట్ ఇది ఇంటర్చేంజబుల్ అవుతాయని చెప్పడానికి. ఓకే, నెక్స్ట్ 3 things were bought between erasers and color pens. సో 3 things erasers 2 3 and color pens. ఎరేజర్స్ అండ్ కలర్ పెన్స్ మధ్యలో కూడా 3 things ఉన్నాయి. మనకి ఇంకా ఏం తెలుసు, ఎరేజర్స్ ఎవరు తెచ్చారు, C తెచ్చారు అని తెలుసు. సో Cని ఇక్కడ పెడుతున్నాము. సో ఈ విధంగా ఆ పాయింట్ ఉంది. నెక్స్ట్ F bought rulers. F రూలర్స్ తీసుకొచ్చారు, F bought rulers. నెక్స్ట్ neither B nor D bought color pens. B or Dలో ఎవరు
కలర్ పెన్స్ తీసుకురాలేదు అంటున్నాడు విఓడిలో. ఓకే, అట్లీస్ట్ 3 things were bought before డి. సో డి కన్నా ముందు మినిమం ముగ్గురు ఉన్నారు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రైట్ ద హింట్స్ అనమాట. హింట్స్ ఏ విధంగా రాసుకోవాలో చెప్పాను. సో దీని తర్వాత మీరు ఇప్పుడు క్వశ్చన్ని అనలైజ్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. సో మనకి ఏం తెలుసు, మనకి ఎయిదర్ దీంతో స్టార్ట్ చేయొచ్చు ఆర్ దీంతో స్టార్ట్ చేయొచ్చు యూజువల్గా, బికాస్ దీంట్లో మనం 5 మెంబర్స్ని ఫిక్స్ చేస్తున్నాము. ఇంకా మనకి ఏం తెలుసు, ఇక్కడ చూడండి కలర్ పెన్స్ తర్వాత షార్ప్నెస్ ఉండాలి అని తెలుసు. కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సి ఎరేజర్స్ని చూసుకుంటే మనకి సి ఎరేజర్స్కి కలర్ పెన్స్కి కొంచెం హింట్స్ అయితే ఉన్నాయి. సో మనం దీంతో స్టార్ట్ చేస్తే ఈజీగా మనం అనలైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం సి ఎరేజర్స్ని పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. సి ఎరేజర్స్ 1 2 3 మధ్యలో ముగ్గురు ఉండాలి అండ్ ఫోర్త్ పర్సన్ ఎవరు కలర్ పెన్సిల్స్ అయి ఉండాలి. ఇంటర్చేంజబుల్ కాబట్టి ఫస్ట్ మనం కలర్ పెన్సిల్స్ని ప్లేస్ చేసి 1 2 3 ఇక్కడ సి ఎరేజర్స్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, సి ఎరేజర్స్ని ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం తెలుసు, ఎరేజర్స్ కింద ప్లేట్స్ అండ్ పెన్సిల్స్ ఉండాలి అని తెలుసు. మనకి 1 2 3 4 5 మెంబర్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తే ఎరేజర్స్ కింద ఎంతమంది వస్తారు, ఇద్దరు రావాలి. బట్ మనకి ఒక్కళ్ళకి ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ రాంగ్ అయిపోద్ది. సో సి ఎరేజర్స్ ఖచ్చితంగా పైన ఉండాలి, కలర్ పెన్సిల్స్ కింద ఉండాలి. సో 1 2 3 4 5 మెంబర్స్ని మనం ప్లేస్ చేస్తాం. దీని తర్వాత మనకి ఎయిదర్ 6 ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. బట్ మనకి ఏం తెలుసా, ఏం చెప్పారు క్వశ్చన్లో, కలర్ పెన్సిల్స్ తర్వాత షార్ప్నెస్ వచ్చారు అని తెలుసు. సో కలర్ పెన్సిల్స్ తర్వాత షార్ప్నెస్ రావాలంటే సి కన్నా పైన ఎవరు ఉండకూడదు, ఇక్కడ షార్ప్నెస్ వచ్చి ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఇది మనం ఫిక్స్ చేసాము. ఈ 6 మెంబర్స్ని ఈ విధంగానే అరేంజ్ చేయాలి. సో ఈ హింట్ అయిపోయింది అండ్ ఇదొకటే అయిపోయింది. దీని తర్వాత మనకి ఏ అండ్ పెన్సిల్స్ది ఉంది అనమాట. సో ఏ అండ్ పెన్సిల్స్ని ఫిక్స్ చేద్దాము. ఏ ఇక్కడ ప్లేస్ చేస్తే 1 2 3 పెన్సిల్స్ ఇక్కడ రావాలి. కానీ ఏ ఇక్కడ షార్ప్నెస్ ఆల్రెడీ ఫిక్స్ ఉన్నాయి. సో ఏని మనం కింద ఫిక్స్ చేస్తే ఇంటర్చేంజబుల్ కాబట్టి ఏని కింద ఫిక్స్ చేస్తే 1 2 3 ఇక్కడ పెన్సిల్స్ వస్తారు. సో మనం ఈ హింట్ని కూడా రాసుకున్నాము ఇంటర్చేంజబుల్ కాబట్టి. సో ఈ 2 పాయింట్స్ని రాసుకున్నాము. ఇదైపోయింది. దీని తర్వాత మనకి ఇంకేమున్నాయి, సి ఎరేజర్స్ ప్లేట్స్ పెన్సిల్స్ గురించి ఉంది అండ్ ఇది కూడా మనం ఫిక్స్ చేస్తాము. ఓకే, ఎఫ్ రూలర్స్. ఓకే, డి కన్నా పైన ముగ్గురు ఉండాలి అంటున్నాడు. సో డి ఇక్కడ వస్తుందా అంటే రాదు, డి ఇక్కడ వస్తుందా అంటే ఇక్కడ రాదు. డికి ఏదర్ ఇది ఆర్ ఇది ఛాన్స్ ఉంది, కానీ డి కలర్ పెన్సిల్స్ ఉండే ఛాన్స్ లేదు అంటున్నాడు. సో డీకి ఒక పాసిబిలిటీ ఇది ఒక్కటే ఉంది. సో దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాము. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనకి ఎఫ్ రూలర్స్కి ఒక్కటే ఫిక్స్ చేయగలం ఇక్కడ డి కన్నా పైన. సో మనం ఇక్కడ ఎఫ్ రూలర్స్ని ఫిక్స్ చేద్దాం. సో ఇంకా మిగిలిపోయింది ప్లేట్స్ అనమాట. సో ప్లేట్స్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. దీని తర్వాత ఇంకా మనకి కలర్ పెన్సిల్స్ బి రాకూడదు అంటే బి పెన్సిల్స్ రావాలి. ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఈని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో దిస్ ఇస్ అవర్ ఎంటైర్ రీజనింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వితిన్ 2 minutes కన్నా ఇంకా తక్కువే టైం పట్టింది. సో ఎవరైతే చాలా ఫాస్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నారో వాళ్ళందరికీ దిస్ విల్ బీ అ పీస్ ఆఫ్ కేక్. ఎవరైతే ఈజీగా హింట్స్ని సరిగ్గా రాసుకోలేదో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో ఈ విధంగా మనం హింట్స్ని రాసుకుంటే మీకు అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజనింగ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇదొక ప్రీ లెవెల్ క్వశ్చన్. సో మనం ఇక్కడ క్లాస్ని ఎండ్ చేద్దాము అండ్ ఎండ్ చేసేటప్పుడు మనం ఒక్కసారి రివైజ్ చేద్దాము. మనం ఇంగ్లీష్లో పారా జంబుల్డ్ చూసాము, విచ్ ఇస్ ప్రీ ఆర్ మెయిన్స్ లెవెల్ అనమాట. సో ఇది పారాజంబల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరు హింట్స్ రాసుకోవాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసాము ఇన్ ద పారాజంబల్ క్లాస్. అండ్ దీని తర్వాత మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో డిఐ చేసాము పై చార్ట్కి సంబంధించి బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ అండ్ కన్వర్జన్స్ నేర్చుకున్నాము. పర్సంటేజ్ నుంచి డిగ్రీస్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ డిగ్రీ నుంచి పర్సంటేజెస్కి ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ హింట్స్ని ఎలా రాసుకోవాలి, పై చార్ట్ని ఎలా అనలైజ్ చేయాలి దాని గురించి మనం నేర్చుకున్నాము. అండ్ ఇదొక ఎస్బీఐ ఆర్ పిఓ ఆర్ క్లర్క్కి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, నేర్చుకున్నది. దీని తర్వాత మనం రీజనింగ్ క్లాస్లో 2 వేరియబుల్స్ బేస్డ్ క్వశ్చన్ పజిల్
నేర్చుకున్నాం అనమాట. సో, దీంట్లో మనం ఒక ప్రీ లెవెల్ డిఐని ప్రీ లెవెల్ పజిల్‌ని చేసాము. సో, విచ్ ఇస్ ఆహ్, వర్త్ అనమాట. సో, దిస్ మీకు ఎంత ఒక అరౌండ్ 45-50 మినిట్స్, 50-60 మినిట్స్ ఏదైతే టైం ఉందో, దిస్ టైమ్‌లో మీరు ఒక ప్రీ లెవెల్ ప్రీ ఆర్ మెయిన్స్ లెవెల్ ఇంగ్లీష్ క్లాస్‌ని నేర్చుకున్నాము. మెయిన్స్ డిఐ నేర్చుకున్నాము. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి అండ్ ఒక ప్రీ పజిల్ చేసాము 2 వేరియబుల్స్‌ది విచ్ ఇస్ ఆల్సో విచ్ మే ఆల్సో కమ్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ యాజ్ వెల్. సో, మనం ఇంత క్వాలిటీగా ఈ 50 మినిట్స్‌ని మీరు టైమ్ స్పెండ్ చేశారు. సో, ఐ హోప్ దట్ మీకు ఈ టైంలో మొత్తం ఏదైతే నేర్చుకున్నారో అది చాలా యూస్‌ఫుల్‌గా అయింది అని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ ఫీల్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. కమెంట్ చేయండి. వై పర్సెంటేజ్ క్వెషన్‌కి ఆన్సర్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ పీడిఎఫ్ అవైలబుల్‌గా ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. సో, క్లాస్ అయ్యాక ఆ పీడిఎఫ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, దట్ ఈస్ ద థింగ్ గైస్. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫర్ టుడే. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా బాగా నేర్చుకుందాము. అండ్ యాహ్! థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.